కేసీఆర్ కు కృష్ణా ఆయకట్టు రైతాంగం మద్దతు. నల్లగొండ సభకు ఉప్పెనలా కదిలి వచ్చిన ప్రజలు. ప్రాణమున్నంత వరకు తెలంగాణ కోసమే పులిలా కొట్లాడతానన్న బీఆర్ఎస్ అధినేత. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధించే వరకు ఉద్యమం. 6 నెలల్లో లెక్క తేల్చాలని కేసీఆర్ డిమాండ్. ఢిల్లీ శివార్లలో మోహరించిన రైతులు. మోదీ సర్కారు మోసం చేసిందన్న నేతలు. ఇక ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరం. నేడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్. దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు. బాసర సరస్వతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. జల ఉద్యమం నల్లగొండ జిల్లాలో జన గర్జనగా మారింది. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. కేసీఆర్ స్పీచ్తో సభ ఆద్యాంతం మార్మోగింది. సామెతలు, పంచులు, ప్రాసలతో కాంగ్రెస్ను జననేత ఆటాడుకున్నారు. మళ్లీ ఉద్యమ కేసీఆర్ కనిపించాడంటూ ప్రజలు సంబరం పడిపోయారు. 5 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నల్లగొండ సభకు తరలివచ్చి సభను విజయవంతం చేశారు. బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించిన చలో నల్గొండ సభకు జనం పోటెత్తారు. అంచనాలకు అందని విధంగా ప్రజలు తరలిరావడంతో నల్గొండ పట్టణం, నార్కెట్పల్లి అద్దంకి రహదారితో పాటు హైదరాబాద్ విజయవాడ హైవే సైతం కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తొలి సభ సూపర్ గ్రాండ్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో ప్రజాస్పందన ఎలా ఉంటుందని రాష్ట్రం యావత్ ఆసక్తిగా చూసింది. పార్టీ నేతల అంచనాలకు సైతం అందని రీతిలో ఉదయం నుంచే జన ప్రవాహం మొదలైంది. నల్గొండ, తుంగతుర్తి, దేవరకొండ, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి రైతులు ఎడ్లబండ్లు కట్టుకుని తరలి వచ్చారు. కొంతమంది ట్రాక్టర్లలో వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వందలాది ఆర్టీసీ బస్సులు మంగళవారం మధ్యాహ్నానికే సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. చాలా మంది ఇంటి నుంచే సద్దిమూటలు తెచ్చుకోగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన వరంగల్, జనగామ నుంచి కూడా ప్రజలు తరలి రావడం విశేషం. నల్గొండలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. మిట్ట మధ్యాహ్నానికే సభావేదిక నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకల్లా నల్గొండ చుట్టుపక్కల రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నడుచుకుంటూ సభావేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. సభ ముగిసిన తర్వాత కూడా 3-4 గంటలు నల్గొండలో ట్రాఫిక్ తోనే నిండిపోయింది. గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్గొండ సభకు తరలి వెళ్లారు. ఆర్టీసీ బస్సులతో పాటు భారీ సంఖ్యలో కార్ల ర్యాలీలతో నియోజకవర్గాల వారీగా వేల సంఖ్యలో సభకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు వెళ్లారు. నల్గొండ సభకు ఎంతమంది వచ్చారన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం నిమిషానికి ఆరా తీసినట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు మేడిగడ్డలో ఉన్న ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసినట్టు తెలిసింది. సభకు భారీగా జనం వచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు సమాచారం. నల్గొండలో కేసీఆర్ సభ ముగిసిన తర్వాతనే మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. నల్గొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ సభకు ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలి రావడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించలేదు. చలో నల్లగొండ రాజకీయ సభ కాదు, ఉద్యమ పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మన నీళ్ల దోపిడీకి వస్తున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక అని తేల్చి చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రజల జీవన్మరణ సమస్య ఇదన్నారు.
నీళ్లు లేకుంటే తెలంగాణకు బతుకులేదన్నారు. ఫ్లోరైడ్తో నల్లగొండ నడుములు వంగిపోయాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చినాక నల్లగొండలో ఫ్లోరైడ్ లేకుండా చేశామన్నారు కేసీఆర్. చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది? ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 1,50,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు. ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తున మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో నల్గొండ సభ. ఇది ఏ ఒక్కరికో, ఒక వ్యక్తికో, కొద్ది మంది గురించో, పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. కృష్ణా జలాలపై 10 ఏళ్ల పాటు పోరాటం చేశామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని కేంద్రానికి 100 లెటర్లు రాశారని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను రిఫర్ చేసిందన్నారు. కానీ ట్రిబ్యునల్ ముందు కొట్లాడకుండా సరెండర్ అయి వచ్చారని ఫైర్ అయ్యారు కేసీఆర్. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని
10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే చేసి సాధించుకొని రావచ్చు. కృష్ణా జలాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా, దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది. ఇలా ఏం ఏరా పేరు లేదు. ఆనాడు కొట్లాడినాం, రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు 100ల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళని ఎన్ని 100ల ఉత్తరాలు రాసినాం. అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా, మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే. వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు. సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం వేయలే ట్రిబ్యునల్ తొందరగా. 100 ఉత్తరాలు రాసిన నేను. ఇగో నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింపజేసినాం. మా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే. నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడునని చెప్తే 1 వారం రోజులు లోక్సభ జరగనీయలే. అట్లా కొట్లాడినాం. ఆ ఒత్తిడికి తల ఒగ్గి మొన్న ఎలక్షన్లకు 4-5 నెలల ముందు ట్రిబ్యునల్కి వేసినారు. ఇప్పుడు జరగవలసింది ఏంది? ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇగో మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని.
కృష్ణా జిల్లాలో మన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మంత్రులు సోయి దప్పి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలకులకు పదవులు, పైరవీలు తప్ప ప్రజల హక్కుల గురించి పట్టదని చురకలంటించారు. చెలో నల్లగొండకు బీఆర్ఎస్ పిలుపునివ్వగానే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను పక్కన పెట్టి మరీ తీర్మానాన్ని చేసి మమ అనిపించిందని ఫైర్ అయ్యారు. ఏ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని, తన చివరి శ్వాస దాకా తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతూనే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పయిపోయినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిండి అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయనకట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో పుట్టే బిడ్డ. ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయినరు భద్రపల్లెక సంతకం పెట్టినరు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండ్రు. బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ, చెలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క సచ్చుడు. ఇజ్జత్ మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని, కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం కూడా చక్కగలేదు. వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్ళు, తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో. ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం. అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు. అయిపోయింది కదా. ఒక రైతుకు పంట పండిందట, వడ్ల రాసి అయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే, ఉంటే నాకేంది పోతే నాకేంది, పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. వీళ్ళది ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు. అవసరమైనప్పుడు పోరాడాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే సద్దులు కట్టుకొని రావాలి, మనం పిడికిలి బిగించాలి. అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని కానీ, అధికారులను కానీ, కృష్ణా ట్రిబ్యునల్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన.
మిమ్మల్ని అందరినీ సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు. మేము కరెంటు తెచ్చినాం ఆ రోజు. అంతకుముందు రాత్రి కరెంటు, పొద్దా కరెంటు ఆగమాగం ఉండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు తెచ్చినాం. ఒక 7-8 నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింట పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిల కాడికి పోలే. కేసీఆర్ పోగానే, కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. మేము 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయరోగం వచ్చిందా? యాడికి బాయే కరెంట్? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా చెప్తున్నా. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం. ఇదే జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో. అయిపోయినాయి. 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి. అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పల పడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది. ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది. ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది. అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ అయ్యేలా చెలో నల్గొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం. ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండొద్దు. ప్రజలకు తప్పు చేయొద్దు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి, రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలోనే లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టరు వీళ్ళ తెలివికి. అసెంబ్లీలోనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే, ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే
7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయరోగం వచ్చింది? మీకు తెలివిలేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. రాష్ట్ర బడ్జెట్పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగం ఉండబోతా ఉంది. కాంగ్రెస్ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. అటు ప్రతిపక్షం నుండి, ప్రధాన ప్రతిపక్షం నుంచి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి చర్చలో పాల్గొనబోతాం. ఈరోజు బడ్జెట్ పైన రిప్లై ఉండబోతా ఉంది. అయితే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ సోదరుడు మృతి చెందడం వల్ల ఈరోజు అంత్యక్రియలు ఉండడం, ఖమ్మంలో ఉన్నారు. అంత్యక్రియల అనంతరం ఇక్కడికి అసెంబ్లీకి వస్తారు, రిప్లై ఇస్తారని అసెంబ్లీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. మరోవైపు బీఎస్సీలో 12, 13 చర్చ ఉంటుంది. 13వ రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉంటుందని చెప్పి బీఎస్సీలో తీర్మానం జరిగింది. అయితే నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాగా తమ హక్కు కావాలని చెప్పి సభ నిర్వహించడం, చలో నల్గొండ సభ నిర్వహించడంతో షెడ్యూల్ అంతా మారిపోయింది. ఏదైతే 12వ తారీఖు కేఆర్ఎంబీ పైన తీర్మానం ప్రవేశపెట్టారు, తీర్మానంపై చర్చ జరిగింది. మరోవైపు 13 నిన్న మేడిగడ్డ సందర్శనకు అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి అక్కడికి ప్రోగ్రాం వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు బడ్జెట్ పైన చర్చ అయితే జరగబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సభ నిర్వహించిందో ఆ సభ నేపథ్యంలోనే హడావుడిగా ఏదైతే ప్రభుత్వం తన షెడ్యూల్ను మార్చుకుంది, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందో అన్నటువంటి భావనలో అయితే తీర్మానం పెట్టారు. మరోవైపు మేడిగడ్డకు, ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆ సభ దృష్టిలో ఉంచుకొని డైవర్షన్ చేయడం ద్వారా చేయాలనే ఉద్దేశంతో నిన్న మేడిగడ్డకు వెళ్ళారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపించింది. అయితే మరోవైపు ఇరిగేషన్ పైన శ్వేతపత్రం కూడా ఉంటుందంటున్నారు. అది ఈ సభలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశం తర్వాత ఉంటుందా, లేకపోతే ఎప్పుడు ఉంటుందా అనేది ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. నిన్న ఏదైతే కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం ఇక్కడి నుంచి శాసనసభను తీసుకెళ్ళిందో, అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు, కాళేశ్వరం అనేది బ్యారేజీలు, అదేవిధంగా రిజర్వాయర్లు, అనేక సమూహాలు, ఎన్నో కాలువలు ఉన్నాయి, దానన్నిటి సమూహమే ఒక కాళేశ్వరాన్ని కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఏదైతే గత ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేసిందని చెప్పి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. రిప్లైకి సంబంధించి డిప్యూటీ సీఎం రిప్లైలో పాల్గొంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వరకు అవుతుందా, లేదా తిరిగి రేపు వాయిదా వేస్తారా లేదా అనేది ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్రల రాజకీయాన్ని కొనసాగిస్తోంది. విఫల ప్రాజెక్టుగా చూపేందుకు విఫల యత్నం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పేరిట హడావిడి, పరస్పర విరుద్ధమైన నివేదికలతో హంగామా చేశారు. ప్రతిపక్ష పార్టీ తరహాలోనే సీఎం అడ్డగోలు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపేందుకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి విఫలయత్నం చేసింది. మేడిగడ్డ బరాజును మహా హంగామాకు వేదికగా మార్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రీడిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆయకట్టు కల్పనపై రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిపిఐ ఎమ్మెల్యే మేడిగడ్డను సందర్శించారు. ప్రాజెక్టుపై ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం మాట్లాడిన రేవంత్, ఇతర మంత్రులు మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్లగక్కారు. బరాజ్ కుంగుబాటు ఘటనపై చేపట్టిన విచారణ అంశాలను విజిలెన్స్ డీజీ రాజీవ్ లతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు బరాజ్ కుంగుబాటునకు ఇంకా కారణాలు పూర్తిగా తెలియవని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నదని, మరో 4-5 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలపగా అందుకు పూర్తి విరుద్ధంగా విజిలెన్స్ అధికారులు తమ నివేదికను సమర్పించారు. విజిలెన్స్ డీజీ రంజన్ అవినీతి అక్రమాలపై కాకుండా బరాజ్లోని టెక్నికల్ విషయాలపై ఇంజనీర్ స్క్రీన్ పై ప్రజెంటేషన్ ఇవ్వడం ఇంజనీర్లను అసహనానికి గురిచేసింది. నాణ్యత లోపం, డిజైన్ లోపం వల్లే బరాజ్ కుంగుబాటునకు గురైందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకముందే విజిలెన్స్ అధికారులు ఏ ప్రాతిపదిక లోపాలను తేల్చారన్నది తెలియని పరిస్థితి. వాటిని ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ తరహాలోనే ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. కుంగుబాటుకు కారణాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఆ దిశగా పరీక్షలు చేపట్టకముందే అవినీతి, డిజైన్ తదితర లోపాలే కారణమంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ధారించడం కొసమెరుపు. గ్రావిటీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్వీర్యం చేశారని, డబ్బంతా వృధా చేశారంటూ ఇష్టారీతిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. ఇతర అంశాల జోలికి వెళ్లలేదు. ప్రాజెక్టుపై, కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడమే తప్ప నిర్దిష్ట కారణాలు వెల్లడించలేదు. ప్రాజెక్టు అప్పులపై అధికారులు ఒకరి చెబితే వీరు తమ వ్యక్తిగత వాదనలు వినిపించారు. నిర్మాణ వ్యయం, ప్రాజెక్టు నిర్వహణ తీరు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్, బరాజ్ కుంగుబాటు, పునరుద్ధరణ తదితర అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టాయి. ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 87,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని రేవంత్, ఉత్తములు చెప్పగా అధికారులు 84,000 కోట్లు ఖర్చయిందని వెల్లడించడం గమనార్హం. సూటిగా చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డ సందర్శన పెట్టారని తేలిపోయింది. సమావేశం ఆద్యంతం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కోణంలోనే సీఎం అధికారులతో అడిగి మరీ సమాధానాలు చెప్పించుకున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన సందంగా చివరికి ఎటూ తేల్చకుండా వెళ్లిపోయారు. బరాజ్ను రిపేర్ చేయిస్తారా, మొత్తానికి వదిలేస్తారా, అసలు టెక్నికల్ విచారణ ఎందుకు ప్రారంభం కావడం లేదు, ఎల్ఎన్టీతో పనులు చేయిస్తారా అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఎన్డీఎస్ఏ విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటాం, అవసరమైతే తమిళ్ హెట్ నిర్మిస్తామంటూ దాటవేస్తూ వెళ్లిపోయారు.